హలో ఎవ్రీవన్, నువ్వు చెప్పు హలో ఎవ్రీవన్. ఏం చేయబోతున్నాం ఈరోజు మనం? తమ్ముడు అక్షరా వ్యాసం కోసం రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాం. అవునా, నేను వస్తువులు ఇస్తాను మమ్మీకి. అవునా మమ్మీ అది చేసింది. మీకు ఏమైనా అర్థమైందే? దాని తెలుగు అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంకోసారి మళ్ళీ అంటే చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు. నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. For my brother's extra basam, we are going to make return gifts. ఓకే Okay. సో అదనమాట. సో రేపు మా చిన్నోడిది అక్షరాభ్యాసం ఉంది, శృంగేరి వెళ్తున్నాము. దానికోసం ఒక 5 మెంబర్స్కి అయితే అక్కడ అక్షరాభ్యాసం అయ్యాక టెంపుల్లో పిల్లలకి ఇస్తాం కదండి, స్లేట్స్ ఇవన్నీ ఇస్తాం కదా అక్షరాభ్యాసం అయ్యాక. సో అలాగే ఒక 5 ఐటమ్స్ ప్యాక్ చేద్దాం అనేసి కూర్చున్నాము. దానికి నేను వస్తాను, నేను చేస్తానని చెప్పేసి మా అమ్మాయి కూడా వచ్చి కూర్చుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏమేమి గిఫ్ట్స్ తెచ్చాను. Slates, chocolates, razor, pen and sharpener, then తర్వాత book అంతే. సో మా అమ్మాయి చెప్పేసింది కదా. సో ఇలాగా ఫస్ట్ స్లేట్, సో స్లేట్కి స్లేట్ పెన్సిల్ పెట్టాను అండ్ ఒక బుక్ కూడా పెట్టాను. అది స్లేట్ పెన్సిల్ కాదు, అది చాక్. ఓకే, చాక్ అంట, స్లేట్ పెన్సిల్ కాదంట. స్లేట్ పెన్సిలే కదా ఇది. అండ్ ఇదైతే ఒక చిన్న కాంబో సెట్లా ఉంది డామ్స్ నుంచి. దీనిలో ఒక పెన్సిల్ ఉంది, ఒక పెన్ అండ్ ఒక ఎరేజర్, షార్ప్నర్ అండ్ ఒక చిన్న స్కేల్ ఉంది 15 సెంటీమీటర్స్ది. సో ఇది ఒక ఈ సెట్ మొత్తం తీసుకున్నాను. అండ్ ఏమంటారు వీటిని? ఆయిల్ పేస్టల్స్ అంట. నేనైతే క్రేయాన్స్ అని చెప్పాను, కాదని చెప్పింది. ఓకే, ఇది ఆయిల్ పేస్టల్స్ క్రేయాన్స్. ఆయిల్ పేస్టల్స్ క్రేయాన్స్ అంట. ఓకే, అండ్ పిల్లల కోసం ఒక చిన్న స్మార్టీస్ మినీ, దీనిలో జెమ్స్ ఉన్నాయి. సో అండ్ దెర్ ఇస్ వన్ స్మాల్ ఆల్ ది బెస్ట్ నోట్ అనమాట. సో అంతే, లెట్స్ కమ్ విల్ డు ద ప్యాకింగ్ నౌ. Tape and everything. I'll give you only tape, okay? Only this and this. Mommy, Okay. are you going to get this whole thing box or what? Are you going to get this whole box? Which box? This. No, each one we need to pack it separately. One. One. I'll give you this. And also this and this. Mommy, I'll give you this. ఇక్కడైతే నేను ప్యాకింగ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఒక స్లేట్ పెట్టాను అండ్ ఒక స్లేట్ పెన్సిల్ సెపరేట్ చేసి పెట్టేశాను అనమాట. అండ్ ఇవన్నీ ప్యాకింగ్ నీట్గా రావాలనేసి అరేంజ్ చేశాను ఇక్కడ. అండ్ టేప్ పెట్టేసి అన్నీ కూడా స్టిక్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ప్యాక్ చేశాక అన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోతాయి. సో ప్యాకింగ్ అంతా కొంచెం చూడడానికి లుక్ బాగోదు అనేసి వీటికి చిన్న చిన్న టేప్స్ పెట్టేస్తున్నాను అనమాట. సెల్లో టేప్స్ పెట్టేసి అరేంజ్ చేశాను నీట్గా. సో మనం ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా అవి యాజ్ ఇట్ ఈజ్ అదే ప్లేసెస్లో ఉంటాయన్నమాట, అన్నీ ఒక సైడ్కి వచ్చేయకుండా. సో అందుకనేసి ఇదంతా అరేంజ్ చేశాను. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసేసి ప్యాకింగ్ కొంచెం నీట్గా రావడం కోసం ఒక సైడ్ కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసి అది స్టిక్ చేశాను. సో ప్యాకింగ్ అయితే లుక్ బాగా వచ్చిందనమాట ఫైనల్ ప్రోడక్ట్ అయితే. సో ఆ తర్వాత పక్కన చూస్తున్నారు కదా చిన్న చిన్న ఆల్ ది బెస్ట్ నోట్స్ ముందుగానే రాసి పెట్టేసుకున్నాను నేను అవి. సో అవన్నీ జస్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సెల్లో టేప్తో కొంచెం అలా అంటించేసి హర్షి అడ్వైస్ అక్షరాభ్యాసం ఆల్ ది బెస్ట్ టు యువర్ న్యూ జర్నీ అని చెప్పేసి రాసిస్తాను అనమాట. సో అది ఫైనల్గా ఇక్కడ స్టిక్ చేస్తాను. సో నా ప్రోడక్ట్ అయితే ఫైనల్ ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోయింది. సో 5 గిఫ్ట్స్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో ఇలా వచ్చిందనమాట ఫైనల్ ప్రోడక్ట్. సో రేపైతే అక్షరాభ్యాసంకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలకి హ్యాపీ, అక్కడ పిల్లలకి ఇచ్చేటప్పుడు అది కూడా వీడియో తీసి క్లిప్ తీసి పోస్ట్ చేస్తాను నేను. అండ్ మా బాబుని బ్లెస్ చేయండి, మంచిగా చదువుకోవాలి అనేసి. అండ్ ఇక్కడ ఒక చిన్న బుడ్డిది ఉంది కదా, దీన్ని కూడా బ్లెస్ చేయండి, బాగా చదువుకోవాలనేసి. అడుగు, నువ్వు అడుగు, ఇట్స్ ఓకే, అడుగు. బాగా బ్లెస్ చేయండి ప్లీజ్. ఎవరెవరిని? నన్ను, నా తమ్ముడిని. ఏమని బ్లెస్ చేయాలి?
బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి. ఇంకా బాగా తినాలి. బాగా తినాలి. ఓకే, that's all for today's vlog. See you tomorrow. Bye bye. Please like, share and subscribe to our channel. No, Shakwa? You don't want you want to subscribe to your channel? Then tell, ask. Please like and subscribe to our channel.